అగ్ని ప్రమాదానికి గురయ్యాను. ఎడమ చేయి, ముఖం, కుడి చేయి కూడా కాలింది. క్యాన్సర్ అని ఏ కోణంలో కూడా చేయి ఉండడానికి వీల్లేదు. అది క్యాన్సర్ ఎక్కువ అయిపోయింది. నీ పని అయిపోయింది. నువ్వు చిన్నప్పుడు దేవుడు దేవుడు ఏసయ్య ఏసయ్య అన్నావు. ఒకవైపు బాగా ఏడుస్తున్నాను, కంగారు అంటే దుఃఖం ఉంది. కానీ నా పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను బలపరిచాడు. ఎంత బలం అంటే యెషయా గ్రంథం 40 అధ్యాయంది దేవుని శక్తి ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు వెనువెంట తిరుగుతున్న అద్భుతాలు, సువార్త చెప్పినప్పుడు ప్రజలు దేవుని దగ్గర రావడము. మీకు 2 చేతులు ఉన్నప్పుడు దేవుని పరిచయం చేసారు, అవును. మీ చేతి వెనక కూడా పరిచయం చేస్తున్నారు. ఆఫ్టర్ బిఫోర్ ఎట్లున్నది ఇప్పుడు? చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు క్రాంతి. ఇప్పుడు ఒక చేయి ఉన్నప్పుడు ధైర్యం వచ్చింది. విశ్వాసులు 20 మంది 200 మంది అయ్యారు. ఈ సువార్త అందని గ్రామాల్లో సువార్త చేయాలని చాలా ఆశ. ఎట్లా తీసుకుంటారు విమర్శల్ని? నేను నవ్వుతూ తీసుకుంటాను. ఇష్టపడి పెళ్లి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న 1 yearలోనే హ్యాండ్ పోయింది. ఏది చేసినా దేవుడు మన మేలుకే చేస్తాడు కదా. ఎందుకు చేయబోయినప్పుడు కూడా నువ్వు ఎందుకు ఉండాలి ఆయనతో, ఎందుకు సాహసం చేయాలి, నువ్వు ఎందుకు సేవలు సహకరించాలి, మేమున్నా లేకున్నా ఏది పెట్టినా కూడా తినేదాన్ని. ఎందుకు? ప్రేమ ఒకటే అనేక తప్పులు కప్పేది కదా. నేను దేవుని సేవలో ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, దేనికోసం ఇట్లా వాడబడాలి అని అనుకుని వస్తాడు కదా. ఇప్పుడు మీరు అది రీచ్ అయినరా? అనుకుంటే అసలు 1% కూడా కాలేదు. పరిచర్య ప్రభుది, ప్రభు మనల్ని నడిపిస్తారు అన్నటువంటి ఒకే ఒక దాంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన, కానీ ఎవరు చెప్పుకోలేదు. ప్రభు దగ్గరనే ప్రార్థన చేసుకోవడం.